దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ ప్రేక్షకులందరికీ ఈనాటి ధ్యాన కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యాన భాగం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం మీకా గ్రంథము నుండి 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. మీ నిమిత్తము నేను 10 నుండి 12 వచనాలు మాత్రమే చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోద చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి నేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము చెడిపోయిన నాయకులపై దేవుని తీర్పు. చెడిపోయిన నాయకులపై దేవుని తీర్పు, గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ కరప్ట్ లీడర్స్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు న్యాయాన్ని నిలబెట్టడానికి పరిపాలకులకు అధికారాన్ని అప్పగించాడు. ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించడానికి ప్రవక్తలు, యాజకులు నియమించబడ్డారు. అయితే వారు దేవుని చిత్తానికి విధేయత చూపడానికి బదులుగా ఆ ప్రజలను అణచివేయుటలో, వారిని దోపిడీ చేయడానికి తమ పదవులను, అధికారాన్ని పరంగా పెడతా ఉన్నారు. వారు అణచివేయడానికి, దోపిడీ చేయడానికి దురాశతో నడిపించేటువంటి ఈ నాయకులు అబద్ధాలు చెప్పి అన్యాయంపై తమ సంపదను నిర్మించుకుంటున్నారు. దేవుడు వారిని గురించి పలుకుతూ, వారు నాశనమవుతారు, వారి ఆస్తి కూడా నాశనమైపోతుందని ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవుని నామములో స్థాపించబడినప్పటికీ ఆయన సన్నిధి లేకపోతే, ఆయన ఉనికి లేకుండా ప్రియులారా, అది ఏదో ఒక రోజున కూలిపోయే ప్రమాదం ఉన్నది. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చెడిపోయిన నాయకులపైన దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఒకవేళ దేవుడు నిన్ను న్యాయాధిపతిగా, తీర్పరిగా లేదా దేవుని సేవకునిగా అనేకులకు వాక్యం బోధించి ప్రవక్తగా నిలబెడితే ప్రియులారా, నీ జీవితంలో నిజంగాను సరైనటువంటి విధంగా ప్రవర్తించకపోతే, స్వార్థం కొరకు ప్రజల దగ్గర ఏదైనా సొమ్ము దోపిడీ చేస్తే ప్రియులారా, దేవుని తీర్పు ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో దేవుడు ఎవరు అని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, దేవుడు ప్రతి నాయకుడిని అతని ఉద్దేశం ప్రకారంగా అధికారం మరియు శక్తినిచ్చి వాడుకునేటువంటి దేవుడు. దాన్ని దుర్వినియోగం చేస్తే ప్రియులు తప్పకుండా దాని యొక్క పర్యవసానము వారికి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారనేటువంటిది, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, యాజకులు ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి అధికారాన్ని ఆయన ఇచ్చాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే దేవుని తీర్పులో పడతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అలాంటి వ్యక్తులు వారికి అప్పగించబడినటువంటి వాటిని దుర్యోగం చేసినప్పుడు తమ చర్యలకు తప్పకుండా ఆయన ప్రతిచర్య చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన అధికారాన్ని మనం యథార్థంగా, నిజాయితీగా ఉపయోగిస్తున్నామా అని మనం కూడా మనం పరీక్షించుకోవాలి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? వాక్యపు వెలుగులో ప్రియులు ఒకసారి మనము సరిచూసుకొని మనము ఆయన పనిలో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుని కంటే డబ్బు, సౌకర్యాలను కోరుకునేటువంటి విశ్వాసం సులభంగా వక్రీకరించబడుతుంది. అయితే న్యాయం, సత్యం గురించి మాట్లాడే గొంతులను వినడానికి అది అసౌకర్యంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రియులారా, వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు మనుషులు తమకు స్వకీయమైనటువంటి లేక తమ దురాశల కొరకు సరైన విధంగా మాట్లాడే వ్యక్తులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప, యథార్థంగా వాక్యం బోధించేటువంటి బోధకులను ఏర్పాటు చేయలేకపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నామని
వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి నేటి ధ్యాన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధంగా ప్రియులారా, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడి మనం సిద్ధంగా ఉండాలి. నిజమైనటువంటి ప్రవక్త యొక్క మాటలు కేవలం సులభమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విధంగా ఉండేవి కావు. అవి హృదయాన్ని తప్పకుండా ఒప్పిస్తాయి, ఆత్మను మేల్కొల్పుతాయి. నేటి ధ్యాన భాగం ద్వారా పిల్లల దేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితానికి అన్వయింపుగా ప్రతిదానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని, మనకు అప్పగించబడినటువంటి పనిని పిల్లలు ఎంత నమ్మకంగా చేస్తే అంత నమ్మకంగా మనము దేవుని ద్వారా కృపను అనుగ్రహాన్ని పొందుకుంటాం. పిల్లల ప్రజల జీవితాలలో పిల్లలు మనము అప్పగించబడినటువంటి అధికారాన్ని బట్టి వాటి దుర్యోగం చేస్తే తప్పకుండా పిల్లల దేవుని తీర్పులో పడతామని ఈరోజు కూడా ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి మనసు కలిగినటువంటి నాయకులపైన తప్పకుండా దేవుని తీర్పు ఉంటుందని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కనుక మనం ఎవరమో ప్రియుల మనకు అప్పగించబడిన పని అంటే ఏంటో ప్రియుల దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా నిలబడే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు సన్నిధిలోక మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చెడిపోయినటువంటి నాయకులపైన తప్పకుండా దేవుని తీర్పు ఉంటుంది. దేవుడు అన్యాయంగా ప్రజలపై దోసుకున్నటువంటి వారిని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తప్పకుండా ఒక రోజున వారికి తీర్పు తీర్చి న్యాయం జరిగించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన పేరే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. రండి ఆయన సన్నిధిలో ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ పట్ల భయముతో భక్తితో నీవు మాకు అప్పగించినటువంటి పాత్రను పోషించడానికి లేక నీ పనిని నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. క్షణికమైనటువంటి సంపదను వెతకడం కంటే శాశ్వతమైనటువంటి న్యాయాన్ని కోరుకోవడం కొరకు మాకు సహాయం దయచేయమని ఈ దిన పాఠ్య భాగం ద్వారా మాతో మాట్లాడుతూ అన్యాయంగా అక్రమముగా మోసపూరితంగా నడిచేటువంటి వారికి తప్పకుండా తీర్పు తీర్చే దేవుడవని, నీ ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉంటే ఎవరైనా వారిని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదని ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేసినందుకే వందనాలు చెల్లిస్తూ వాక్యానుసారంగా బ్రతికి నేను గణపరిచే భాగ్యము దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉండగా ప్రియులారా, వాక్యపు వెలుగులో మన జీవితాలు నిజంగా కట్టబడినట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువుని స్తుతిస్తాం. అనేకులకు ప్రియులారా మీ అనుభవాలు పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఈ సంవత్సరం ముగింపులో మనం ఉంటున్నాం. కొద్ది రోజులైతే ప్రియులారా మనం 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026లో ప్రవేశించబోతున్నాం. ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు ఎప్పటికప్పుడు సరి చేసుకుందాం, వాక్య వెలుగులో సరి చూసుకుందాం. అలాంటి కృపాదేవుడు మనకు అనుగ్రహించాలని వాక్యమై ఉన్నటువంటి దేవునికి లోబడటం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ దైవ కృప మనందరితో ఉండి తన నామ ఘనత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.